వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ఈ తరం యువత ప్రేమకిచ్చిన విలువ పెళ్లికి ఇవ్వట్లేదు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లయ్యాక చిన్నపాటి గొడవలు వచ్చినా విడిపోయి మరొకరిని వెతుక్కుంటున్నారు. ఇలా ఓ మహిళ ఆడిన ప్రేమ నాటకం ఆమె ప్రాణం మీదకు తెచ్చింది. ఆమె మోసం చేసిన ఇద్దరు ప్రేమికుల్లో ఒకరు చనిపోగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితో, పెళ్లి తర్వాత ప్రేమ ఇద్దరితో. మాయమాటలు చెప్పింది. 3 కుటుంబాల్లో కల్లోలం రేపింది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ కు చెందిన త్రినాథ్, నాయుడుపేటకు చెందిన ఉమాకుమారి కలిసి చెన్నైలో ఇంజనీరింగ్ చదివారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఆర్థికంగా సంపన్నులైన ఉమాకుమారి కుటుంబం ఒప్పుకోలేదు. ఆమె తండ్రి ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో వాళ్లు చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతే తండ్రి చనిపోతానన్నారని వివరించింది. దాంతో త్రినాథ్ పెద్ద మనసుతో విడిపోవడానికి సిద్ధపడ్డాడు. ఉమాకుమారి పెద్దలు చూసిన సంబంధమే చేసుకుంది. 2 ఏళ్ల కిందట ఓ ప్రభుత్వ ఉద్యోగిని వివాహమాడింది. వీళ్లకు ఏడాది బాబు కూడా ఉన్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన త్రినాథ్ నెల్లూరు మాగుంట లేఅవుట్ లో క్యాటరింగ్ సెంటర్ ప్రారంభించాడు. మొబైల్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసి రాణించాడు. త్రినాథ్ జీవితంలోకి ఉమాకుమారి మళ్లీ ప్రవేశించింది. ఫుడ్ సెంటర్ కు దగ్గరలోని శ్రీనివి డిజైనర్ స్టూడియోలో మేనేజర్ గా చేరింది. వివిధ సందర్భాల్లో త్రినాథ్ కు ఆమె 3 సార్లు ఎదురుపడినా మౌనంగా వెళ్లిపోయాడు. ఉమాకుమారి మాత్రం తాను పనిచేస్తున్న స్టూడియో డిజైనర్ వినోద్ కుమార్ ద్వారా త్రినాథ్ నెంబర్ తెలుసుకుంది. అలా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. తన భర్త వేధిస్తున్నాడని, బిడ్డతో కలిసి వచ్చేస్తానని, ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పింది. త్రినాథ్ నిజమేననుకున్నాడు. ఇంట్లో వాళ్లకు చెప్పాడు. వాళ్లు అతన్ని మందలించారు. అయినా వినని త్రినాథ్ ఆమె తన జీవితం అనుకున్నాడు. ఆమె సంతోషంగా ఉండటమే ముఖ్యమనుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చింది ఉమాకుమారి. తనతో కలిసి పనిచేస్తున్న హైదరాబాద్ డిజైనర్ వినోద్ కుమార్ తోనూ పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని అతనికి చెప్పింది. దీంతో త్రినాథ్ వినోద్ మధ్య గొడవ మొదలైంది. ఉమాకుమారిని మర్చిపోమని త్రినాథ్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంపై ఇద్దరు వేర్వేరు సమయాల్లో ఉమాకుమారిని ప్రశ్నించారు. ఇద్దరికి కల్లిపొల్లి మాటలు చెప్పి మోసం చేస్తూ వచ్చింది. వినోద్ మత్తుమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. అతనికి మరింత దగ్గరైన ఉమాకుమారి త్రినాథ్ తో అదే రిలేషన్ కంటిన్యూ చేసింది. అతన్ని ఉమాకుమార్ నుంచి దూరం చేయాలని భావించిన వినోద్ ఓ ప్లాన్ వేశాడు. ఉమకు తనకు మధ్య జరిగిన మాటల సంభాషణను త్రినాథ్ మొబైల్ కు పంపించాడు. అది విన్న త్రినాథ్ తిన్నగా షోరూమ్ కి వెళ్లాడు. వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయ్యాడు. వినోద్ పై త్రినాథ్ దాడి చేశాడు. గ్లాస్ డోర్ పగలగొట్టి గాజు ముక్కలతో ఇద్దరిని గాయపరిచి పరారయ్యాడు. ఉమాకుమారి చిన్న గాయాలతో బయటపడగా వినోద్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే త్రినాథ్ తర్వాతి రోజు మాగుంట లేఅవుట్ లోని రైలు పట్టాలపై శవమే కనిపించాడు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. సదరు త్రినాథ్ అభ్యంతరం జరిగిన తర్వాత మాగుంట లేఅవుట్ లోనే రైల్వే ట్రాక్ మీద చనిపోయి పడి ఉన్నాడని తెలిసింది. దానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మా ఎంక్వైరీలో తెలిసిన ఇంకా విషయాలు ఏంటంటే సదరు ఉమాకుమారి ప్లస్ త్రినాథ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇద్దరు క్లాస్మేట్స్ అని తెలిసింది. వాళ్ళిద్దరు కూడా ముందే పరిచయస్తులని తెలిసింది. దానికి ఏమన్నా కారణాలు, ఇతరు చనిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయేమో రైల్వే పోలీసుల ఎంక్వైరీలో తెలుస్తుంది. త్రినాథ్ మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు రోజు కొంతమంది తమను మారణాయుధాలతో వచ్చి బెదిరించారని చెబుతున్నారు. తీరు చూస్తే స్పాట్ తగిలితే రైలు కట్ట మీద మొత్తం స్పాయిల్ అయిపోద్ది బాడీ, కానీ బాడీ ఆ విధంగా లేదు. వన్స్ అదే ఎవరన్నా కొట్టి రైలు పట్టాలు పండబెట్టినట్టు ఉందా కానీ అది సరే అయినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు ఇంకా అందలేదు. అది చూసుకొని ఈ రోజు మా బిడ్డ పరిస్థితి ఏంది, మా బిడ్డ పరిస్థితి నిలవన పొట్టన పెట్టుకుంది. ఎవరు పట్టిన ఆడవాళ్ళకే న్యాయం, ఆడవాళ్ళకే న్యాయం అంటారు. ఈ రోజు మగవాళ్ళ పరిస్థితి, మగ పిల్లోడి పరిస్థితి, మా బిడ్డ పరిస్థితి ఏంది? ఆడవాళ్ళకైనా న్యాయం, ఇప్పుడు మగవాళ్ళకి న్యాయం చేయండి మీరు. మా పిల్లోడు తిరిగి రాడు కదా, అది ప్రేమించి మోసం చేసి భర్తను కాదని ఇంకోటి, మా బిడ్డను కాదని ఇంకోటి కాదని అటువంటి క్యారెట్గా వెళ్ళ పిల్లని ఈరోజు మీరు ఏం చేస్తారో చేయండి. మా బిడ్డకి ఆత్మశాంతి అన్న కలగాల. పోస్ట్ మార్టం నివేదిక ద్వారా వాస్తవాలు బయటకొస్తాయి. కుటుంబాలను నిలబెట్టే వాళ్లే కాదు, ఊల్చే మహిళలు కూడా ఉంటారని ఈ పరిణామాలే చెబుతున్నాయి. నేటి తరం యువతీ యువకుల్లో ప్రేమ, పెళ్లి పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నట్లు కనిపిస్తోంది.